ఊహించండి, మీ గడియారం ఒక గంట ముందుకు దూకుతోంది, మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఒక గంట వెనక్కి వెళ్తోంది. సో ఇది మ్యాజిక్ కాదు, నిజంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనుకున్నారా? ప్రపంచంలో చాలా దేశాల్లో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది. అదేంటంటే స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు గడియారాలని ఒక గంట ముందుకు తిప్పేస్తారు, మళ్ళీ ఆటమ్ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక గంట వెనక్కి మార్చేస్తారు. సో దీని పేరేంటంటే డే లైట్ సేవింగ్ టైం అంటారు. కానీ ఈ సిస్టమ్ అన్ని దేశాల్లో ఎందుకు లేదు? ఈక్వేటర్ దగ్గర అంటే భూమధ్య రేఖ చుట్టూ ఉన్న దేశాల్లో పగలు రాత్రి టైం ఎప్పుడు సేమ్ గా ఉంటుంది. అంటే 12 గంటల పగలు 12 గంటల రాత్రి ఉంటుంది. కానీ అసలు డ్రామా జరిగేది ఎక్కడ అంటే హై లాటిట్యూడ్ ప్రాంతాల్లో, అదే నార్థన్ హెమిస్పియర్ అండ్ సదర్న్ హెమిస్పియర్ ప్రాంతాల్లో. నార్థన్ హెమిస్పియర్ లో దేశాలు ఏవైతే ఉన్నాయో యూరప్, యుఎస్, కెనడా, యూకే అండ్ రష్యా వంటి దేశాల్లో స్ప్రింగ్ సీజన్ నార్మల్ గా మార్చ్, ఏప్రిల్, మేలో వస్తుంది కదా. సో వాళ్ళకి సమ్మర్ లో ఎలా ఉంటుందంటే పగలు 14 నుంచి 19 గంటల వరకు ఉంటుందన్నమాట. అంటే రాత్రి 8 గంటల టైంలో కూడా వాళ్ళకు వెళ్తుంటుంది. వింటర్ సీజన్ వస్తే పూర్తిగా రివర్స్, పగలు 5 నుంచి కేవలం 9 గంటలు మాత్రమే ఉంటుంది అండ్ మధ్యాహ్నం 4 గంటలకే చీకటి స్టార్ట్ అయిపోతుంది. సదర్న్ హెమిస్పియర్ దేశాలు ఏంటంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా, వీళ్లకు సీజన్స్ ఆపోజిట్ గా ఉంటాయి. సో వాళ్ళ స్ప్రింగ్ సీజన్ ఎప్పుడు సెప్టెంబర్ అండ్ డిసెంబర్ లో వస్తుంది. ఆ టైంలో గడియారాన్ని ఒక గంట ముందుకు తిప్పుతారు వీళ్ళు కూడా. సో ఈ మ్యాజిక్ వెనుకున్న సైన్స్ ఏంటంటే సమ్మర్ లో సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన నేరుగా ఉంటాడు. సో అప్పుడు నార్థన్ ప్రాంతాలకి ఎక్కువసేపు లైట్ వస్తుంది, అంటే పగలు అనేది పొడుగ్గా ఉంటుంది. అండ్ వింటర్ వచ్చినప్పుడు సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వైపు వెళ్తాడు. సో అప్పుడు సదర్న్ ప్రాంతాలకు ఎక్కువసేపు లైట్ అండ్ నార్థన్ ప్రాంతాలకు నైట్ టైం అనేది లెంతీగా ఉంటుంది. అందుకే ఈ దేశాలు చాలా తెలివిగా ఆలోచించి సమ్మర్ లో ఎక్కువ పగటి లైట్ ని ఉపయోగించుకోవడానికి గడియారాన్ని ఒక గంట ముందుకు తిప్పారనమాట. కానీ మన ఇండియా లాంటి దేశాల్లో పగలు రాత్రి దాదాపు సేమ్ గా ఉంటాయి కాబట్టి మనకి డిఎస్టీ అవసరం అనేది లేదు. సో ఇదే నేచర్ యొక్క అద్భుతం. భూమి ఎలా తిరుగుతుందో అండ్ ప్రతి దేశం ఎలా వేర్వేరుగా సూర్యుని చూస్తుందో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.